పోలీసుల చొరవతో స్వదేశానికి తిరిగి వస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితుల ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు కంబోడియా బాధితులు. మొదటి విమానంలో 10 మంది సభ్యులు తీసుకొచ్చామని, మరికొంతమందిని రాత్రి విమానంలో తీసుకొస్తున్నట్లు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని 1,50,000 వరకు సొమ్మును తీసుకుని కంబోడియా తీసుకుని వెళ్లారు. అక్కడి వాళ్ళు వీరిని చైనా వారికి అప్పగించారు. వీరి ద్వారా ఇండియాలో సైబర్ క్రైమ్కు పాల్పడేలా చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అని చెప్పి తీసుకుని వెళ్లారు. ఇండియన్లను మోసం చేస్తేనే ఆహారం ఇచ్చారు. బాధితులు 6 నెలల నుంచి కంబోడియాలో ఉన్నారు. మన రాష్ట్రం నుంచి 150కి పైగా బాధితుల లెక్క తేలిందే. కంబోడియా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చక్కగా పనిచేశాయి. ఈ తరహా బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా అని విచారణ జరుపుతున్నామని తెలిపారు. తీసుకున్న యాక్షన్ వల్ల 10 మంది ఈరోజు కంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళు దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు. దట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. 8 o'clock ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది. తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాము. వీళ్ళు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మీద ఏం తెలుస్తూ ఉందంటే, వీళ్ళని డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ఉన్న కొంతమంది ఏజెంట్స్, దట్ ఈస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 1.5 lakhs క్యాష్ తీసుకొని ఈ కంబోడియన్ ఏజెంట్స్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో ఇదంతా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు వస్తుంది. ఎట్లా మన ఏజెంట్స్ ఆ కంబోడియన్ ఏజెంట్స్తో పాటు వీళ్ళకు ఎట్లా అగ్రిమెంట్ ఉంది, ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంది, ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ ఉంది, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. బట్ వీళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు ఏం తెలుస్తూ ఉందంటే, డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పేసి తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళి వీళ్ళ ద్వారా చైనీస్ ఏజెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేసేసారు. చేసిన తర్వాత వాళ్ళు చైనీస్ అందరు కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి సైబర్ క్రైమ్స్ ఏ విధంగా ఇండియా మీద చేయాలని చెప్పేసి వివిధ మోడస్ ఆపరాండి, ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, తర్వాత క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్, తర్వాత ఆన్లైన్ జాబ్ ఆఫర్స్, ఇటువంటి ఫ్రాడ్స్ అన్నీ కూడా మన ఇండియన్స్ మీద అక్కడ నుంచి చేయటం. ఈ విధంగా చేసి దాదాపు మన విశాఖపట్నం సిటీ నుంచి 120 crores హ్యాస్ బీన్ ఆల్రెడీ లాస్ట్. ఈరోజు కూడా సమాచారం ఒకటి వచ్చింది, ఎఫ్ఐఆర్ కట్టినాము. దాంట్లో కూడా 3.2 crores ఇక్కడ విశాఖపట్నం సిటీకి చెందిన ఒక మనిషి కోల్పోయారు ఫెడెక్స్ కొరియర్ స్కామ్ ద్వారా. సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ మీద వీళ్లకు ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుంచి మన ఇండియన్స్ మీద అటాక్ చేయడం, తర్వాత మనీ అంతా కూడా లాండర్ చేసేసి ఇక్కడ ఉన్న వివిధ బ్యాంక్స్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ నుంచి చివరికి క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేసుకొని చివరి డెస్టినేషన్ కంబోడియా అండి. సో ఈ విధంగా జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంకా పాస్పోర్ట్ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్, తర్వాత ట్రావెల్ ఏజెంట్ డీటెయిల్స్, తర్వాత ఇక్కడ ఉన్న రెసిడెంట్ ఏజెంట్స్ ఎవరైతే బాడీ షాపింగ్ ఈ విధంగా చేస్తున్నారో దాంట్లో వాళ్ళ వెరాసిటీ ఆల్సో, వెదర్ దే ఆర్ హ్యావింగ్ ద లైసెన్స్ ఆర్ నాట్, అది కూడా వెరిఫై చేస్తాము. తర్వాత యువకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మీటింగ్ అంతా ఏర్పాటు చేసేసి ఇటువంటి దానికి పాల్పడి ఇటువంటి దొంగబాట్లకు పాల్పడి వెళ్ళకూడదని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది ఈ విధంగా మిడిల్ ఈస్ట్లో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా ఒక మంచి అవగాహన సదస్సు ఒకటి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము విశాఖపట్నం సిటీ పోలీస్ ద్వారా. ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో
ఆ ఏజెంట్స్, సబ్ ఏజెంట్స్ వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చేసి దాదాపు 70 మంది దాకా ఉన్నారు మన విశాఖపట్నం సిటీలో. వాళ్ళ పేర్లన్నీ కూడా మాకు వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళలో కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసేసి వాళ్ళ లైసెన్స్ ఎక్స్పైర్డ్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ ఈ విషయాలన్నీ కూడా కనుక్కొని వాళ్ళ మీద కూడా ఆ, ఆ, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. What is the victim narration, sir? Victim narration. విక్టిమ్స్ నెరేషన్, ఎస్, దే ఆర్ టెలింగ్ దట్ దే వర్ ఆల్ టార్చర్డ్. తర్వాత అక్కడ తీసుకువెళ్ళేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ విధంగా ఇండియా మీదే ఇండియన్ సిటిజన్స్ హు ఆర్ ఆన్లైన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే అటాక్ చేయడం, వాళ్ళని డీఫ్రాడ్ చేయడం, వాళ్ళని చీటింగ్ చేయడం, వాళ్ళ మీద ఇదంతా కూడా నచ్చక వీళ్ళందరూ కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత వీళ్ళందరినీ కూడా డార్క్ రూమ్లో, ఇక్కడ డార్క్ రూమ్లో భోజనాలు ఇవ్వకుండా డార్క్ రూమ్లో పెట్టారని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా కొంతమంది మీద హింస కూడా, అక్కడ అది బ్యాట్ ఉందట, ఏమంటారు, బేస్బాల్ బ్యాట్, ఆ బేస్బాల్ బ్యాట్ ద్వారా కొట్టడము. తర్వాత ఎవరైతే అండర్ పర్ఫార్మ్ చేస్తున్నారో, ఎవరైతే అండర్ పర్ఫార్మ్ వాళ్ళకు తగిన పర్ఫార్మెన్స్ బిలో చేస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒక పూట భోజనం, కొంత మంచిగా చేస్తే చాలామందిని చీట్ చేస్తే అప్పుడు 2 పూట భోజనం, బాగా చేస్తే పార్టీలు గీటులు ఇవ్వడము చేయటం, ఈ విధంగా వీళ్ళందరి మీద కూడా చిత్రహింసలు ఇదంతా కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ సెటిల్ అయిపోయిన తర్వాత వీళ్ళు పిలిపించి మిగతా ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా డాక్టర్ ఫకీరప్ప ఇస్ ద చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ దెన్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లీడ్స్ ఏదైతే వీళ్ళందరూ ఇస్తారో దాన్ని పట్టుకొని మేము మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కంబోడియా నుంచి సమాచారం, తర్వాత ఎగ్మౌంట్ రిక్వెస్ట్ ద్వారా ఫైనాన్షియల్ డీటెయిల్స్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రాసిక్యూట్ చేస్తామండి.